ఫెలోషిప్ లివింగ్, నిజమైన సహవాసపు జీవనం అని ఒక అంశాన్ని ఎన్నుకున్నాం. మనం నూతన నిబంధనలో కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో 9వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఏమైనా రాసి ఉంటుందంటే, మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసానికి మనల్ని పిలిచాడని లేఖన భాగంలో మనం చదువుతాం. తన కుమారుడైన యేసుక్రీస్తు ఆయన సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని చెప్పని మనం అక్కడ కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో చదువుతాం. మనం ఆలోచించినట్లయితే ప్రతి క్రైస్తవుడికి కూడా పరిచర్య పిలుపు సంగతి మనం ఆలోచిద్దాం. ప్రతి క్రైస్తవుడిని కూడా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు కూడా బైబిల్ చెప్పే అంశం ఏమిటంటే, దేవుడు మనల్ని ఒక అందుకు పిలిచాడు గ్యారంటీగా. అదేమిటంటే ఆయన కుమారుడు అయిన యేసుక్రీస్తు యొక్క సహవాసం చేయాలని మనల్ని పిలిచాడు. ఈ సహవాసం అనే మాటను గురించి మనం ఆలోచిస్తే హీబ్రూ భాషలో CHEBR అని కేబర్ అనే మాట కనిపిస్తుంది. ఈ కేబర్ అనే ఈ మాటకు అర్థం ఏంటంటే మనస్సులు కలిసిన ప్రయాణము అని. అది హానోకు దేవునితో నడిచడానికనే మనం ఎంతవరకు ఆలోచిస్తామంటే, ఇద్దరు కలిసి రోడ్డు మీద మార్నింగ్ వాక్ వెళ్ళాడు అంతవరకే తప్ప, వాళ్ళు వాక్ వెళ్ళడం ఏమిటి, దేవుడు నడుచుకుంటూ వెళ్ళడం ఏమిటి అన్న ఆలోచన కూడా మనకి రాదు. సరే వచ్చిన పైన పెద్ద నష్టం ఏం లేదు. కానీ హానోక్ అనే వ్యక్తి ఆయన మనస్ఫూర్తిగా దేవుని యొక్క మాటలో నడిచాడు అని మనం ఆలోచించలేము. అలాగే రాత్రికాల సమయంలో మనం గమనించినట్లయితే దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి, గాడ్ హ్యాస్ కాల్డ్ మీ. చర్చిలో ఉన్న దేవుడు నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే యేసుక్రీస్తు వారితో కలిసి సహవాసం చేయడానికి. సహవాసం అంటే స్నేహం కాదు, స్నేహం కన్నా డిఫరెంట్ వర్డ్, ఉన్నతమైన వర్డ్ అని నేను చెప్పలేను. సహా అంటే కలిసి, వాసం అంటే నివాసం చేయడం. మనం తండ్రి అయిన దేవునితో కలిసి, అంటే కుమారుడైన యేసుక్రీస్తు వారితో కలిసి మనం నివాసం చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. నిజంగానైనా అది అంటే యోహాను సువార్తలో 14వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చూస్తే అక్కడ ఏమని కనిపిస్తుందంటే, మీ హృదయాల్ని కలవరపడివ్వకండి, నేను తండ్రి వద్దకు పెడుతున్నాను, మీకు నివాసాలు సిద్ధపరచడానికి పెడుతున్నాను. నా తండ్రి ఏంటి అనేకమైన నివాసాలు ఉన్నాయి, అక్కడ నేను సిద్ధపరచడం అయిపోయాక మీరు నాతో కూడా ఉండులాగా నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని కూడా చెప్పాడు. ఆలోచించండి, ఆయన నివాసము తండ్రితో, మన నివాసం కూడా కుమారునితో అయితే తండ్రితో. ఈ విధంగా ప్రస్తుతం తాత్కాలికంగా భూలోకం మీదనే కాక శాశ్వత కాలం కూడా, దానికి ఎండ్ లేదు, అక్కడ టైం ఉండదు. ఇక అది నిత్యత్వం. ఆ నిత్యత్వంలో తండ్రి అయిన దేవునితో కుమారుడైనటువంటి యేసయ్యతో కలిసి మనం నివాసం ఉండాలని, ఆ సహవాసాన్ని కొనసాగించాలని దేవుడు మనల్ని పిలవడమే కాకుండా మనకి అన్ని విధాల కంఫర్టబుల్గా ఉండటం కోసం అని చెప్పని నివాసాలు సిద్ధపరుస్తున్నానని కూడా ఆయన చెప్పాడు. నివాసాలు అనగానే మనకి బెడ్రూమ్లు, బెడ్లు అవన్నీ వస్తాయి. అవి ఎలా ఉంటే మనం ఊహించలేము. కనుక చర్చిలో ఒక సహవాసంలో మనం ఉన్నాం. మనలో మొట్టమొదటిగా ఉండే ప్రాబ్లం ఏమిటంటే, చర్చిలో ఉండటం మనకి ఇష్టం ఉండదు.
ఎందుకో చర్చికి రావాలి కాబట్టి కర్మరా బాబు తప్పదు అని రావడానికే మనం ఇష్టపడతాం. కానీ మనస్ఫూర్తిగా నేను చర్చిలో ఉండాలి, చర్చిలో మిగతా వాళ్ళతో కలిసి నడవాలి. ఎందుకు కలిసి నడవాలి? నిత్యత్వంలో మనం మన చర్చి మెంబర్సే కాదు, ప్రపంచంలో ఉండే అన్ని సంఘాల సభ్యులతో కలిసి మనం నివాసం చేయబోతున్నాం. ఆలోచించండి, అదొక ప్రపంచం, కొద్దిమంది కాదు, విశాలమైన ప్రపంచం. దేవుని ఇల్లు అనేది మన 2 bedrooms 3 bedrooms 4 bedrooms హౌస్ కాదు, అది ఒక అనంతమైన నివాసం. ఆ నివాసంలో ఆ నివాసానికి యోగ్యులను ఎంచబడిన ఎన్ని వందల వేల కోట్ల మంది అయినా సరే అక్కడే ఉంటారు. వారితో కలిసి మనం కూడా నిత్య నివాసం చేయాలి. మనం ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీకి అలవాటు పడిపోయాం. పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో కూడా మనం ఇష్టపడం. అందుకని చుట్టాలు ఎవరైనా వస్తున్నారు అనగానే మన మూడ్ ఎలా ఉంటుంది? వీళ్ళంతా మేమే సమర్థతో చస్తూ ఉంటే వీళ్ళందరూ వచ్చి మంద మా మీద పడుతున్నారు, వాటర్ అందరికీ అందుబాటులో ఉండేవి లేవు, వాళ్ళందరికీ మంచాలు ఎక్కడేస్తాం, కంచాలు ఎక్కడేస్తాం అని చెప్పని మన సొంత రక్త సంబంధికులైన వాళ్ళని మనం ఇష్టపడం. చర్చిలో కూడా కొంతమందిని చూడగానే చాలా జాగ్రత్తగా ప్రేమపూర్వకంగా ఉన్నట్టుగా నవ్వుతాం వాళ్ళని చూసి, కానీ అది కూడా కృత్రిమమైన నవ్వే తప్ప నిజమైన నవ్వు కాదు. చర్చికి రాగానే వీడి మొహం చూశారు అన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. ఇంకెవరన్నా కనపడితే బాగుండేది. మనసులో ఇండియాలో ఉన్న భాష ఉంటుంది కదా, అపశకునం అనే ఫీలింగ్ కూడా మనకి రాదు అని మనం చెప్పడానికి భయపడతాం, కానీ నిజంగా ఫీల్ అవుతాం. దేవుడు చర్చిని ఎందుకు ఏర్పాటు చేశాడో కూడా మనం గమనించాలి. నీకున్న లోకల్ చర్చిలో ఉన్న బిలీవర్స్ని, విశ్వాసుల్ని, సంఘస్థుల్ని నువ్వు సహించాలని, భరించాలని, ప్రేమించాలని, తాడుకోవాలని, సహనం ప్రదర్శించాలని, క్షమించాలని, ఇవన్నీ చేసి అనంతమైన దేవుని కుటుంబంలో చిరకాలము నిత్యము నివాసం చేయడానికి నీవు ఇక్కడ తర్ఫీదు పొందాలని దేవుడు లోకల్ చర్చిని, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ చర్చిని ఏర్పాటు చేసి, ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే. అందుకనే మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 14 వచనం నుండి చూస్తే మనకు అర్థమైంది ఏమిటంటే, పౌలు అక్కడి నుంచి 21వ వచనం దాకా ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేయడానికి ముందు మనం చదువుకున్న దాన్ని ఆదికాండంలో 1వ అధ్యాయంలో 26వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మనము మన పోలిక చొప్పున నరుణ్ణి చేద్దాం అని మన అనే ప్లూరల్ మాట వాడతాం, బహువచనాన్ని. కొంతమంది మనం మేము అనుకుంటారు, అది కాదు, అక్కడ నిజంగానే ప్లూరల్ వాడారు. ఆ అంశాన్ని మనం గమనించాలి. ఆయన ఎవరితో అంటున్నాడు మన అని? అక్కడ హీబ్రూలో కూడా ఆ మాటని ఎలోహిం అని వాడాడు. ఎలోహిం అంటే గాడ్స్ ఫ్యామిలీ, దేవుని కుటుంబంతో దేవుడు మాట్లాడుతూ మన పోలికలో నరుణ్ణి చేద్దామని అన్నాడు. ఆది యందు దేవుడని అక్కడ మనం ఆ దేవుడు అనే దగ్గర సింగులర్ చూస్తాం, ఎలా అని. కానీ ఇక్కడ ప్లూరల్ వాడాడు, ఎలోహిం అని. ఇవి చెప్పడం నాకు ఇష్టం ఉండదు, కానీ మనకి క్లియర్గా అర్థం కావడం కోసం కొన్నిసార్లు చెప్పక తప్పదు. గాడ్స్ ఫ్యామిలీతో దేవుడు ఏమంటాడంటే, మన పోలికలో మనుషుల్ని చేద్దాం. సో ఆ ఫ్యామిలీలో ఎవరున్నారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటటువంటి ఆ ఫ్యామిలీ ఏదన్న సంగతి మనకు తెలుసు. ఈ ఫ్యామిలీని ఏమనేవారంటే ఎలోహిం అని హీబ్రూ భాషలో, తెలుగులో కుటుంబం అని, ఇంగ్లీష్లో ఫ్యామిలీ అని మనం చూస్తాం. ఇప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 14 వచనం దగ్గరికి వెళ్తే,
ఈ హేతువు చేత పరలోకమందును భూలోకమందును ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు బలపడాలని. అక్కడ ఇంకా చాలా మాటలు ఉన్నాయి, నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా దేవుని కుటుంబంలోని సభ్యులన్న సంగతిని మనం గమనించాలి. ఆదాము అవల్ని ఏకం చేశాడు. చేసిన తర్వాత ఆయన వాళ్ళతో మాట్లాడుతూ అవన్నీ కూడా మనం రాత్రి పరిశీలించాం. కానీ ఆయన వాళ్ళ ఇద్దరి కలయికి ఏమన్నాడంటే ఎలోహిం అనే దంపతులు కుటుంబం అని పేరు పెట్టాడు. ఈ మాట దేవునికి సంబంధించిన మాట, దయచేసి గమనించాలి. ఎలోహిం అనేది దేవుని కుటుంబం. మీరు కుటుంబం అని దేవుడు వేరే ప్రత్యేకమైన పేరు పెట్టకుండా మీరు ఫ్యామిలీ అనే పేరు పెట్టినప్పుడు దాని అర్థం ఏంటంటే మీ భార్యాభర్తలు ఇరువురు కూడా నా కుటుంబ సభ్యులని చెప్పి. సో ఇట్ ఈస్ గాడ్స్ ఫ్యామిలీ. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఎవ్రీ క్రిస్టియన్ ఫ్యామిలీ ఆన్ ఎర్త్ ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు, క్రైస్తవ కుటుంబాలు అవి ఏమిటంటే దేవుని కుటుంబం యొక్క భూమి మీద దేవుని కుటుంబ సభ్యులు విస్తరిస్తున్నటువంటి జాబితా. వీఆర్ ద మెంబర్స్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ. మనం మీరు జ్ఞాపకం చేసుకోలేదు, నేను దేవుని యొక్క కుటుంబ సభ్యురాలు. నేను ఈ లోకయాత్ర చాలించాక యేసయ్య స్వయంగా వచ్చి నన్ను పట్టుకెళ్తాను. పట్టుకెళ్ళాక నేను తండ్రి దగ్గర నాకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నివాసంలో నేను ఉంటాను. ఈ నివాసంలో నేను తండ్రి, పరిశుద్ధాత్మ లేకపోతే యేసయ్య అనే ఈ ముగ్గురితో నేను ఉంటున్నా. లెక్కింపలేనంత రక్షించబడిన జనాభాతో నేను కలిసి నిత్యము ఉండబోతున్నాను. సో అక్కడికి వెళ్ళాక నేను మిగతా వాళ్ళందరితో కూడా కలిసి శాశ్వత కాలము నివాసం చేయాలి. మీరు ఆలోచించుకోండి ఒకసారి, కళ్ళు మూసుకొని ఒక 100 కోట్ల మంది కుటుంబ సభ్యులు, నీ ఫ్యామిలీ సభ్యులు అనుకుందాం. 100 కోట్లే, ఇంకా చాలా ఎక్కువ మంది ఉండకపోతే మరి అంతకంటే నేను చెప్పలేను. కాబట్టి ఒక 100 కోట్ల మంది మీ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళందరితో కార్డియల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలంటే నీకు సాధ్యమైపోయినా 10 మందితోనే మనం సరైన సహవాసాన్ని మెయింటైన్ చేయలేము. అలా కాకుండా కోట్ల మంది చుట్టాలు ఉన్నారనుకోండి, వాళ్ళందరితో కూడా మనం సహవాసం చేయాలంటే అది అంత తేలిగ్గా మనకు అలవడే లక్షణం కాదు. ఎందుకంటే మెయిన్గా అంత మందితో కలిసి ఉండాలంటే మనం వాళ్ళని ప్రేమించాలి. అందుకని దేవుడు కృపావరాన్ని మీరు అడగండి, ఇస్తాను. కానీ ప్రేమను అడిగితే ఇస్తాను నేను ఎక్కడ వాగ్దానం చేయలేదు. ఏమన్నాడంటే ప్రేమ కలిగినటకు ప్రయాసపడు, ఫాలో హార్ట్ ఆఫ్టర్ లవ్ అన్నాడు 1 Corinthians 14. సంఘంగా నేను మిమ్మల్ని అందరినీ అడిగే ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని అడుగుతున్నాను, నన్ను కూడా ప్రశ్నించుకున్నానే. అక్కడ నేను ఎవరిని నా జీవితంలో సంఘంలో ఎవరిని ప్రేమించడానికి నేను ప్రయాసపడ్డాను. ఇన్నేళ్ళు చర్చిలో ఉన్నాను, ఇంతకాలమైంది నా రక్షణ పొందిన జీవితం. ఇన్ని సంవత్సరాలుగా నేనుంటూ నేను ఎవరినైనా ప్రేమించడానికి ప్రయాసపడ్డాను. కనీసం భార్యాభర్తలుగా మీ భర్త నీకు ఇష్టంలా ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించడానికి ఎప్పుడైనా కష్టపడ్డావు? మీ అత్తగారు అంటే నీకు ఇష్టంలా నీవు ఆమెను ప్రేమించడానికి ఎప్పుడైనా కష్టపడ్డావు? మీ మరుదులు ఉన్నారు, వాళ్ళు మీ ఇంటికి రావడం ఇష్టం ఉండదు. ఇప్పుడు పెద్ద సమస్య వాళ్ళు అయిపోయారు చాలా ఫ్యామిలీస్. మీ హస్బెండ్ బ్రదర్స్ నీకు చాలా తల్లు, వాళ్ళని సహించలే వాళ్ళ ఉనికిని. వాళ్ళని ఎప్పుడైనా సరే నేను ఒక తల్లిలాగా ప్రేమించాలి, వాళ్ళని నా బిడ్డలుగా నేను చూసుకోవాలని మనం పడిన ప్రయాసం ఏమైనా జీవితంలో ఉన్నదా? అన్ఫార్చునేట్లీ బైబిల్ని చదవటానికి, కంఠస్థం చేయడానికి మనం ఇష్టపడతాం. కానీ
బైబిల్ యొక్క ప్రిన్సిపల్స్ని ఆచరించడానికి మాత్రం మనం ఇష్టపడం. సహజంగా మనకు అయిష్టం. బైబిల్ మీద గ్రిప్పు సంపాదించడానికి ఇష్టపడతాం, కానీ బైబిల్లో రాసిన ఆధర్ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలని మనం ట్రై చేయం. ఇంకా ఏ చర్చికైనా వెళ్ళి ఈ చర్చిలో ఏ బిలీవర్నైనా సరే ప్రేమించడానికి మీరేమైనా కష్టపడ్డారా అని అడిగితే బహుశా అందరి దగ్గర నుంచి కూడా నో అనే సమాధానం వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ, అదే మొట్టమొదటి పబ్లిక్ అపీరెన్స్ అయింది ప్రీచర్ గారు. ఆయన తన దగ్గరకు వచ్చిన మనుషులందరితో మాట్లాడుతూ దేవుణ్ణి మీకు తండ్రి అని చెప్పాను అనేక పర్యాయాలు. అంతవరకు కూడా వాళ్ళు దేవుడు అనుకున్నారు. దేవుణ్ణి దేవుడు అనుకున్నంత కాలం కూడా ఏ సమస్యలు లేవు. దేవుడు మనకు తండ్రి, నేను ఆయనకి బిడ్డని అనుకోగానే మనకు కొన్ని సమస్యలు సడన్గా ఉద్భవిస్తుంది. ఏమిటంటే ఆ దేవుణ్ణి మనం ప్రేమించాలి అని. మనం దేవుణ్ణి ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో, మనకు తెలుసు తర్వాత సెంటెన్స్, అని మనం ప్రేమిస్తున్నాం. ప్రేమించడానికి ప్రయత్నం చేశాం. సరే, చర్చి మెంబర్స్ని వదిలేద్దాం. దేవుణ్ణి ప్రేమించడానికి ట్రై చేసామంటే అది కూడా లేదు కదా. సత్యం అంత కష్టంగా ఉంటుంది, నిష్ఠూరం ఉంటుందంటే చర్చి మెంబర్స్ని ప్రేమించడానికి మనం చేసే ప్రయత్నం లేదు, ఓకే. కానీ దేవుణ్ణి ప్రేమించడానికి మనం ప్రయత్నం చేసామంటే అది కూడా లేదు. యేసుక్రీస్తు వారి పట్ల మనకి ప్రేమ ఉన్నదా, కృతజ్ఞత ఉన్నదా అంటే మనకు ఉన్నదంతా ఒక మిక్స్డ్ ఫీల్. చాలా మిక్చర్ పట్టణంలో చాలా గింజలు ఉన్నట్టుగా యేసు ప్రభు పట్ల కూడా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి తప్ప ఆయన్ని పరిపూర్ణంగా ఇంత త్యాగం చేశాడు నా కోసమనే ఆ ప్రేమ. రక్షణ పొందిన తొలి దినంలో ప్రభువా నాయన నేను నీ కోసమే జీవిస్తాను, నువ్వు తప్ప నాకేం అక్కర్లేదు, నువ్వు ఉంటే చాలు నాయన, మిగతావన్నీ కూడా వ్యర్థం అని ఆ రోజున ఏడుస్తూ ప్రమాణం చేశాం. ఎవరు చేయమని ట్రైనింగ్ ఇవ్వలేదు. ప్రేమ పొంగి పొల్లి ప్రవహించి నీ చేత ఆ మాటలు చెప్పించింది. మనం వెంటనే మర్చిపోతామని దేవుడు ఆ మాటలు కొన్ని దినాల వరకు, కొన్ని మాసాల వరకు కూడా మన చేత మాటికి వదిలి వేయించాం. రిపీటెడ్గా దేవుడికి చెప్పాం, కానీ వాడు ఏం చెప్పామో కూడా మనకు గుర్తులేదు. ఆలోచించాం. సడన్గా ఇవాడు దేవుడు వచ్చేసి పద మనం వెళ్ళిపోదాం తండ్రి దగ్గరికి అన్నాడు అనుకోండి. సడన్గా ఇప్పుడే యేసు ప్రభు ఒక సెకండ్లో వచ్చి మనందరినీ చేపట్టుకుని పదండి వెళ్దాం తండ్రి దగ్గరికి అన్నాడు అనుకోండి. మనం సంతోషిస్తాము, భయపడతాం. చాలా ఇబ్బందికరంగా ప్రశ్న కదా. మనకి భయం వేస్తుంది. ఊరిని లోకంలో సుఖంగా ఉన్నాం, దేవుడు దూరంగా ఉన్నాడు. తల పైకెత్తి దేవానికి వందనాలు స్తోత్రాలు అన్నాం, కానీ ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఫేస్ చేసి ఆయనతో ఉండాలంటే అంతెందుకు. యేసు ప్రభు మీ దగ్గరకు వచ్చి మీటింగ్ అయ్యాక గేట్ దగ్గర కలుసుకొని ఇవాళ నేను డిన్నర్కి మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు అనుకోండి, రాత్రి నేను మీతోనే ఉంటాను అన్నాడు అనుకోండి. ప్రభా ఎందుకు నేను హోటల్లో మంచి రూమ్ బుక్ చేస్తాను, ఎంత ఖర్చు అయినా పర్లేదు, బిల్లు నేను పే చేస్తాను, మీరు వచ్చి మా చిన్న ఇంట్లో అపార్ట్మెంట్లో ఎక్కడ ఉంటారు ప్రభు అంటాం. కానీ ఆయన్ని సంతోషంగా స్వీకరించడానికి మనం ఇష్టపడి లేము. వీఆర్ నాట్ ప్రిపేర్డ్ టు రిసీవ్ యువర్ జీసస్. తెలియకుండానే చర్చికి వస్తూ చర్చి కల్చర్ మెయింటైన్ చేస్తూనే లోకంలో జీవించడానికి, లోకాన్ని ప్రేమించడానికి, లోకమే మన నిత్య నివాసం అనుకోవడానికి మనం తెలియకుండానే అలవాటు పడిపోయాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూద్దాం. మనం ఒకసారి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆయన పాత నిబంధనలో మన ప్రజలతో మాట్లాడుతున్నాడు అనుకోండి. చూడండి, ఇక్కడ ఆయన అన్న కొన్ని మాటలు మనం చదువుకుందాం. అన్నీ మనం చదువుకోలేము, కానీ కొన్ని చూడండి. స్టాండర్డ్స్, ఆ స్టాండర్డ్స్ మనకు తెలుసు. ఆ స్టాండర్డ్స్ గురించి కాదు కానీ, అన్నింటిని గురించి కాదు కానీ 43వ వచనంలో ఈ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. లోకంలో ట్రెడిషనల్గా కొంతమంది ధర్మోపదేశాలు చేశారు. వాళ్ళు ఏమన్నారంటే మీ శత్రువుని
ద్వేషించవచ్చు. మనకు కూడా రుణశేషము, అగ్నిశేషం, శత్రుశేషం అనేవి ఉండకూడదని చెప్పని మనం కూడా చదువుకుంటాం. మన దేశంలో మనకి చిన్నప్పుడు పుస్తకాలు మన దేశంలో ఉన్న స్టాండర్డ్ థియలాజికల్ బుక్స్లో చదువుతాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడే, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడం. మనం ఆలోచిద్దాం. కొత్తగా కొడుకు పెళ్లి చేసాం, కోడలు వచ్చింది. వారు నీ కొడుకు ఇస్తానన్న లాంఛనాల్లో లోటు వచ్చింది. సడన్గా ఆ అమ్మాయి నీ శత్రు స్థానంలో కూర్చోండి. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రేమిస్తున్నాం. ఎంత మోసం చేశారు, ఎన్ని వాగ్దానాలు చెప్పారు, ఎన్ని అబద్ధాలు ఆడాలని చెప్పని దేశంలో అందరికీ చెప్తాం. కానీ ఆ అమ్మాయిని ప్రేమించాలన్న ఆలోచన మనకు రాదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ తెలియటం వల్ల మనకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలను, నూతన నిబంధనలో కొండ మీద ప్రసంగం మనం ఆచరించగలిగితే బైబిల్ అంతా మనం ఆచరించినట్టు. అంతకు మించి నేను ఆనందం. ప్రతి మాటని హీబ్రూ, లాటిన్, గ్రీకు భాషలో చదివి గ్రిప్పు సంపాదించాల్సిన అవసరంలా చాలా సింపుల్గా ఈ 2 అధ్యాయాలు నూతన నిబంధనలో, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు. ఈ పొరుగు వాని దానిని దేనిని ఆశించొద్దు, ఇలాంటి మనం చూస్తాం కదా 10 ఆజ్ఞలు. వీటిని మనం నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు మనం చూస్తాం. కానీ దేవుడిని నిజంగా దేవుని స్థానంలో ఉంచామా? అక్కడ మన జీవితంలో డబ్బుకు దేవుని స్థానం ఇవ్వడం లేదా? హోదాకి, సమాజంలో గౌరవానికి మనం చాలా స్థానం ఇవ్వట్లేదు. మనమేమి యోగి వేమంలాగా సర్వము పరిచయించి జీవించట్లేదుగా. సో మనకు అర్థమైంది ఏమిటంటే, మన జీవితంలో ఆ స్టాండర్డ్స్ ప్రకారం జీవించాలనే కోరిక మన నరనరాల్లో ప్రవహించింది, ఎక్కడ కూడా లేదు. మన జీవితంలో నిజంగా మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరిస్తే, ఆయన ఎందరిని పిలిచినో వారిని ఆయన పరిశుద్ధపరిచను. ఈ విధంగా మనం వాక్యం చదివినప్పుడు ఆఖరిగా ఏముంటుందంటే, వారిని ఆయన మహిమ పరచను అంటుంది. మనకి ఎవరు మనం మహిమ ధరిస్తున్నాం? వేర్ ఈజ్ ది గ్లోరీ? మోషే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ధరించిన మహిమ మన ముఖాల్లో ఎవరి ముఖం మీద ఉన్నది? రూపాంతరపు కొండ మీద ఏలియా, మోషే, యేసుక్రీస్తు వారిలో ఉన్న మహిమ మనకి ఎక్కడున్నది? అర్థసాక్షిగా చనిపోయేటప్పుడు స్టెఫెన్ ముఖంలో ఉన్న మహిమ మనకు ఎక్కడున్నది? ఎవరిలో ఉన్నది? ఎవరిలో లేదు. మనకి ఆ మహిమ, నేను భూమి మీద జీవించి ఉండగానే నేను ఆ మహిమ ధరించుకోవాలనే ఆసక్తి ఉన్నదంటే అది కూడా లేదు. నేను క్రిటిసైజ్ చేయడానికి మీకు చెప్పడం లేదు పిల్ల. మనం నామకార్థమైన ఆచార ప్రకారమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నాం, కానీ మనస్ఫూర్తిగా దేవుడిని ప్రేమించడానికి, సేవించడానికి ఎంతమాత్రం కూడా ఇష్టపడుతున్నాం. సరే, మరొక లేఖన భాగాన్ని మనం చూసుకున్నాం రాత్రిక. దీన్ని దాటేద్దాంలే, దీన్ని దాటేసి వెళ్ళిపోదాం. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. 7వ అధ్యాయంలో మీరు తీర్పు తీర్చకుడి, ఈ మాట మనం చదువుతాం. కానీ మన హృదయాల్లో వీళ్ళు మంచి క్రైస్తవులు కాదు, వీళ్ళు మనం ఎవరన్నా పాట పాడుతున్నారనుకో, పాట పాడుతూ ఉన్నాం, వాడు పాడుతుంటే మనం నవ్వుతాం. రెగ్యులర్గా పాడేవాడు కాకుండా క్రిస్మస్కు, న్యూ ఇయర్కు ఎవరు కొత్త వాళ్ళు వచ్చి పాడుతూ ఉన్నారు, ముఖ్యంగా ముసలాళ్ళు ఎవరైనా వచ్చి పాడుతున్నారు అనుకున్నాం. మనం ఏం చేస్తాం? వాళ్ళని చూసి నవ్వుకుంటాం, గమ్మత్తుకుంది, ఎందుకేమో ఈ వయసులో పాటలు అనుకుంటారు. తెలియకుండానే ఇతరుల్ని మనం ఎంత తేలిగ్గా విమర్శిస్తామో. జడ్జ్ నాట్, వాటి జ్ఞాపకం చేసుకుంటే మన యాక్షన్స్ బాగానే ఉండొచ్చు,
మనం బయటికి చూపించేటటువంటి ఆ యొక్క స్పందన బాగానే ఉండొచ్చు, కానీ మన యాటిట్యూడ్, మన అంతరంగంలో వాళ్ళ పట్ల ఎలాంటి దూషణీభావాన్ని కలిగి ఉంటామో ఈ రాత్రి మనం కొంచెం మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. దేవుడు ఏం చేశాడంటే, నా సహవాసానికి మీరు రండి అని పిలిచాడు. నిత్యత్వంలో మీరు నాతో పాటు ఉంటారని కూడా చెప్పాడు. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ఏమన్నా అంటే, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అన్నాడు. అంటే మీరు నాతో పాటు నడవాలంటే అన్ని విషయాల్లో కూడా నాలాగే మీరు ఉండాలి కదా. యోహాను రాసిన మొదటి పత్రిక చూద్దాం. మొదటి పత్రిక వెళ్ళిపోదాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఇక్కడ 2వ వచనం నుంచి 1వ అధ్యాయం మొదటి పత్రిక. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమైన నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుతూ దానిని మీకు తెలియజేస్తున్నాం. తర్వాత మాట ఏంటంటే, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం. తర్వాత మాట ఏంటంటే, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మేము ఈ సంగతులు ఎందుకు రాస్తున్నామంటే, మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు రాయించున్నాం. చూడండి, అక్కడ మన సహవాసం ఎవరితో ఉంది? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? లోకంలోనే ఉన్నావు, బట్ విత్ హూమ్ యు ఆర్ వాకింగ్? ఎవరితో నడుస్తున్నావు? నేను తండ్రితో నడుస్తున్నా, కుమారుడితో నడుస్తున్నా అనేటటువంటి మాటని మనం కాన్ఫిడెంట్గా చెప్పగలిగే స్థాయిలో మనం ఉన్నాం. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు, మనకు తెలియని విషయాలు కాదు, కానీ మనం పరిశీలించవలసిన విషయం. ట్రూ ఫెలోషిప్, నిజ సహవాసం అంటే మా పాస్టర్ గారిని మించిన ఆయన లేడు, మా కాంగ్రిగేషన్కి కొన్ని లక్షల మంది వస్తారు, అదంతా ఏసీ, మేమంతా బీసీ. ఇది కాదు కదా, ఇది కాదు. చర్చిలో అందరూ కూడా చూసి నవ్వే వ్యక్తిని నువ్వు ప్రేమించగలవా? అమ్మాయి చెప్పాను కదా, రాత్రి పిల్ల మెంటల్లీ రిటార్డెడ్ కూడా తను చర్చికి వెళ్తుంది. దైవజనులు చేపట్టలు ఏమో పాలు గారు నా చర్చికి వెళ్తుంది. దానికి బహుశా పాలు తాగే వయసు నుంచి వెళ్తానే ఉన్నది. ఎక్కడికి రాదు. ఎందుకు రాదంటే, మా అమ్మాయి మరొక హ్యాండిక్యాప్డ్ చైల్డ్ ఉన్నారు. ఆయన చర్చికి రాగానే ఈ ఇద్దరి కోసం ఆయన కళ్ళు వెతుకుతుంది. ఎవరు చూడకుండా వీళ్ళ వైపు చూసి ఇలా చెయ్యి ఇలా అంటాడు ఆయన. వాళ్ళకి ఆయన వాళ్ళని చూసి నవ్వి వాళ్ళని ఆ చేతి వేళ్లతో గ్రీట్ చేయడం అనేది వాళ్ళకి ఎంత ఇష్టం అంటే, దానికోసం వారం రోజులు వెయిట్ చేస్తాం. రెండో పాపం మా అమ్మాయి కన్నా పెద్ద హ్యాండిక్యాప్డ్, అదేం చేస్తుంటే ఆయన ఇలాగ అనగానే అది కూడా ఇలాగ ఊపేస్తుంది. స్పందన. ఆ ఒక్క కారణం వలన ఆ పిల్ల ఎన్ని పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఉన్నా చర్చి 3 అంతస్తులు ఎక్కాలి, కరెంట్ లేకపోయినా, నడవలేకపోయినా, మెట్లు ఎక్కుతూ ఆయాసపడుతూ రొప్పుతూ రోజుతూ చర్చికి వెళ్ళింది. ఎందుకంటే ప్రేమ అనేది దాన్ని ఆ చర్చికి బలవంతం చేస్తే, నువ్వు వెళ్ళి ఆ చర్చికి వెళ్ళి కూర్చోని. అందుకని అంత కష్టపడాడు. నీ కోసమని, నీ సహవాసం కోసమని చర్చికి వచ్చేవాళ్ళు ఒక్కడు కూడా లేకపోతే జీవితం ఎంత వృధా అయిపోతుందో మీరు ఈ రాత్రికాల సమయంలో ఆలోచించండి. అలా 1వ యోహాను రాసిన పత్రిక చదువుదాం, 1వ అధ్యాయం చూద్దాం. చూడండి, 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును. ఈ మాట రాసిన ఆయన 95 సంవత్సరాల వయసున్న యోహాను. ఆయన వయసు 95 సంవత్సరాలు. యేసు ప్రభువు చనిపోయి దాదాపుగా చెప్పాలంటే 65 సంవత్సరాలు అయిపోయింది. ఈ 65 సంవత్సరాల్లో అపోస్తులు అందరూ చనిపోయారు. ఆయన అపోస్టుల్ ఆఫ్ లవ్ అంటారు. ఎంతో ఎదిగాడు. ఎదిగిన ఈ దైవజనుడు మీరు కూడా అని రాయకుండా ఆయన ఏం రాస్తాడంటే, సింపుల్ వర్డ్స్,
ఆయన ఏమన్నాడంటే, ఆయనతో కూడా సహవాసము కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధం ఆడుచు సత్యము జరిగింపుకుందాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమైంది. ఆలోచించాను అక్కడ, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తూ ఉన్నది. ఎందుకు? మనల్ని నడిపించడం కోసం. మనకి చీకటి మాత్రమే తెలుసు, వెలుగు తెలియదు. ఆ వెలుగు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు, ఆయన నడిచారు. ఆయన మార్గంలో నడవడమే వెలుగు మార్గంలో నడవడం. ఇక్కడ ఇంతకాలం దేవునితో నడిచి పరిపూర్ణమైన క్రైస్తవుడిగా భావించబడుతున్న యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మీరు కూడా వెలుగులో నడిస్తే రాయకుండా మనం కూడా వెలుగులో నడిస్తే అప్పుడు మనం కుమారుడైన యేసు ప్రభువుతో అన్యోన్య సహవాసం కలవారమే ఉంటాం. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు క్రీస్తు రక్తము, ఆ వెలుగులో క్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రపరచున్నాడు. మాట చూడండి, ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధపరచును అంటులా. హీ విల్ మేక్ అస్ హోలీ అంటులా, హీ విల్ మేక్ అస్ ప్యూర్ అంటున్నాడు. చిన్న చిన్న మాటలే, మనం పెద్దగా వాటి గురించి మననం చేయము. ఇక్కడ వాడుతున్న మాట ఏమిటంటే, క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పరిశుద్ధపరచును అనకుండా పవిత్రపరచునని మాట వాడుతుంది. సో మన ముందున్న చిన్న సమస్య ఏంటంటే, పరిశుద్ధత అంటే ఏమిటి, పవిత్రత అంటే ఏమిటి? యు మస్ట్ నో ది డిఫరెన్స్. మనం పాపిగా ఉన్నాం, కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. ఆయన కలువరి శిలువ రక్తం దగ్గరికి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను కడుగుని ఆయన అన్నాం. యేసుక్రీస్తు వారు మనల్ని కడిగారు. కడిగినంత మాత్రాన మనం అంతరంగం ఏమీ కడగబడలే. బాహ్యంగా స్నానం చేసినంత మాత్రాన లోపల శుభ్రంగా శుద్ధి అయిపోయినట్ట కాదు కదా. లోపల ఎంతో మాలిన్యం ఉన్నది మన దగ్గర, లేదని కాదు. ఆ మాలిన్యం అలాగే ఉన్నది. అసలు అంత ఉన్నదన్న సంగతి కూడా మనకు తెలియదు. లేవీకాండంలో 1 నుంచి మనం 10వ వచనం దాకా చదివితే, ఆ దహన బలిగా అర్పించే పశువు యొక్క తోలు ఒలిచి, చర్మం ఒలిచాను. తర్వాత దాని ఆంత్రములను కాళ్ళను నీళ్లతో కడిగాను. ఆంత్రములు అంటే ఇంటెస్టిన్స్ నన్ను కాళ్ళని శుభ్రంగా కడగాలంటే, ఎందుకంటే అది మళ్ళాగా కారులో నడుచుకుంటూ వచ్చింది లోకం. దాని కాళ్ళకి లోక సంబంధమైన మాలిన్యం చాలా అంటుకుంది. అందుకని షిలోయాము కోనేటి నుంచి తీసుకొచ్చిన నీటితో కడగాలి. షిలోయాము అంటే పంపబడినవాడు. ఆ తర్వాత ఆంత్రములు, ఇంటెస్టిన్స్ ఎందుకు కడగాలంటే, నిన్న మొన్న లోకంలో గడిగింది, అది పేడ రూపంలోకి మారిపోయి దాని పట్టులో అలాగే ఉండిపోయింది. టైం అవ్వాలా బయటకడానికి, అయినా మళ్ళీ ఫ్రెష్గా ఇంకొంచెం ఉంటుంది. ప్రాచీన మలం అంటాం దాన్ని. అందుకని అది కూడా దేవునికి పనికిరాదు. అందుకని కత్తి పెట్టి ఆ ఇంటెస్టిన్స్ని కట్ చేసి ఆ పేడనంతా, ఆ మాలిన్యం అంతా కూడా వాష్ చేసిన తర్వాత అప్పుడు ఆ దహన బలిపీఠం మీద పేర్చిన కట్టెల మీద దాన్ని పూర్తిగా ఉంచి దహించాను. తోలు ఎందుకు తీసేయాలి? తోలు మీద వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకలు తోలు కలిసి కాలుస్తూ ఉంటే ఒక రకమైన ఏహిభావమైన అసహ్యమైన వాసన వస్తుంది. అది కూడా దేవునికి ఇష్టం లేదు. అందుకని తోలు ఒలిచి అప్పుడు దాన్ని దహించాలి. మీరు ఆలోచించండి, ఈ తోలు వలవని జీవితాలు మనవి, వెంట్రుకలు అలాగే అంటుకున్న జీవితం మనది. ఆంత్రములు కడగకుండా లోక మాలిన్యం అలాగే లోపల ఉన్న జీవితం మనది. ఆ పశువుని ఒకసారి దేవుడికి అర్పించాక చెయ్యి, దాని తల మీద మన చెయ్యి నుంచి ప్రార్థన చేశాక అది హోలీ అయింది, కానీ అది ప్యూర్ అవ్వాలి. ఉదాహరణకి నేను చెప్తా ఒక మాట, కొబ్బరికాయలు కొట్టాం, కానీ కొట్టాం అనుకుందాం, చర్చికి వచ్చి ఇలా గచ్చు లేదు, నేల ఉంది, నేల మీద కొబ్బరికాయని గట్టిగా, అందరం నడిచే నేల ఇది, గట్టిగా కొట్టాం. ఒక గ్లాసులో నీళ్లు పట్టాం. ఈ కొబ్బరికాయ కొట్టినప్పుడు నేల మీద ఉన్న మట్టి బలంగా కొట్టాం కదా, అంటుకున్నది.
నీళ్లు లోపల నుంచి కిందకి కారేటప్పుడు, జలజల కారేటప్పుడు దాని ఒంటి మీద అంటుకున్న కొన్ని మట్టి మరకలు కూడా నీళ్ళలో ఉన్నాయి. మనం చూస్తే ఆ నీళ్లు క్లీన్గా లేవు. దాన్ని మనం ప్యూర్ వాటర్ అనలేము. కానీ దాన్ని ఏమనాలంటే మనం పరిశుద్ధ జలం అని అనాలి. ఎందుకో తెలుసా? అది దేవునికి సమర్పించబడిన జలం, మనం దాటడానికి హక్కు లేదు. సో పరిశుద్ధత అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే, దేవుణ్ణి సమీపించడానికి, తండ్రి అని పిలవడానికి, ఆయన్ని సేవించడానికి మనకి యేసు రక్తం ద్వారా కలిగే అర్హతని పరిశుద్ధత అంటాం. కాదేశ్ అంటాడు. కాదేశ్ అనే మాటకు అర్థం ఏంటంటే, హీబ్రూ మాటకి ఇట్ ఈస్ బీయింగ్ క్వాలిఫైడ్ టు అప్రోచ్ గాడ్ టు వర్షిప్ హిమ్. దేవుడిని సమీపించి ఆయన్ని ఆరాధించడానికి మనకి కలిగిన అర్హత రక్తం ద్వారా కలుగుతుంది. మరి పవిత్రత అంటే ఏమిటి? ఎప్పుడైతే ఈ వాటర్ని మనం ఫిల్టర్ చేసామో, ఒక నలుసు కూడా లేకుండా ఫిల్టర్ చేసామో, గ్లాసులో చూస్తే ఏ విధమైన మాలిన్యం లేకపోతే దాన్ని ప్యూర్ వాటర్ అంటారు. క్రైస్తవులుగా మనం వీఆర్ హోలీ. అందుకనే కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో కొరింథీ సంఘంలో ఉన్న పరిశుద్ధులకును మిగతా వాళ్ళకి, సహోదరులకి, పరిశుద్ధులకి అందరూ కూడా శుభమని చెప్పి రాయలేదు అంటాడు. అని మీలో తగాదాలు ఉన్నాయి, మీలో జాగ్రత్తం ఉన్నది, మీలో డివిజన్స్ ఉన్నాయి. నేను ఫలానా వాడిని, నేను ఫలానా చర్చి, మా స్పిరిచువల్ ఫాదర్ ఫలానా అని డబ్బాలు కొట్టుకున్నారు. మీలో మరి ఒకడు స్టెప్ మదర్తోనే పాపం చేస్తున్నాడు అని చెప్పని చూడండి. ఇక్కడ ఆయన పరిశుద్ధులనే మాట వాడాడు, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది సిన్స్ ఇన్ దర్ లైఫ్. అలాగే మనం కూడా యేసు రక్తం చేత కడగబడి మన పాపాలు ఒప్పుకున్న తర్వాత మనం పరిశుద్ధులమే, కానీ పవిత్రులం కాదు. మనం ఎప్పుడు పవిత్రులం కాగలమంటే, వెలుగైన దేవుని యొక్క వెలుగులో మనం నడుస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యపు వెలుగులో మనం నడుస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ వెలుగులో మనం నడుస్తున్నప్పుడు, దేవుడు మన అంతరంగంలో ఆయనకు నచ్చిన వాటిని బయలుపరుస్తాడు. ఈ జీవితంలో ఇది దాగున్నది, ఫలానాది ఉన్నది నాకు నచ్చదని చెప్తాడు ఆయన. చెప్పకుండా ఏం ఉన్నాడు. మత్తయి సువార్త 5:23 చదివితే, కాబట్టి నీవు నీ యొక్క బలిపీఠం దగ్గర బలి అర్పిస్తున్నప్పుడు అప్పుడు నీ సహోదరునికి నీ మీద ఏదైనా కలదని నీకు జ్ఞాపకం వస్తే అక్కడే నీ బలి నాపి వెళ్ళి సహోదరుడితో సమాధానపడి తిరిగిరా అన్నాడు. దేవునికి నచ్చని ఆ చిన్న చెప్పాలంటే మాలిన్యం ఏమిటంటే, నువ్వు వాడికి ఎగనెస్ట్గా నువ్వేం చేయలే, వాడే నీ మీద కక్ష పెట్టుకున్నాడు. నీ సహోదరుని నీకు నీ సహోదరుని మీద కాదు, నీ సహోదరునికి నీ మీద ఏదైనా కోపం ఉందని జ్ఞాపకం వస్తే వెళ్ళి ఎవరు జ్ఞాపకం చేస్తారు? తండ్రి అయిన దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మీరు ఆలోచించండి. మనం నిజంగా మనస్ఫూర్తిగా ఆయన స్వరాన్ని వింటే దేవుడు మన జీవితంలో ఉన్న మాలిన్యాన్ని మనకు బయలుపరుస్తాడు. అప్పుడు ఏది 65 సంవత్సరాల నుంచి ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నాడు యోహాను భక్తుడు. 95 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ప్రపంచంలోనే అందరూ చనిపోయే మిగతా దైవజనులు అత్యుత్తమైన క్రైస్తవుడుగా ఆయన ఎంచబడిన దైవజనుడు. ఆయన అంటున్నాడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా, ఆయన ఏం చెప్తున్నాడంటే, నాలో కూడా ఈ వయసులో కూడా 95 సంవత్సరాల్లో కూడా ఇంకా ఎక్కడో ఏదో మాలిన్యం దాగి ఉన్నది. మనం అలా నడుస్తూ ఉంటే అప్పుడు ఆ వెలుగులో మన జీవితంలో దేవునికి నచ్చిన వాటిని దేవుడు బయలుపరుస్తాడు. ఏం బయలుపరుస్తాడు? నువ్వు చర్చికి వచ్చి కొద్దిమందిని పలకరించావు, కొంతమంది నిన్ను పలకరించాలని ఆశపడినా వాళ్ళ వైపు మొహం కూడా చూడకుండా వాళ్ళు పలకరిస్తారేమోనని హడావుడిగా వెళ్ళిపోయి దేవుడు అవి జ్ఞాపకం చేస్తాడు. అలానా బ్రదర్కు ఫలానా సిస్టర్ నీ వైపు నువ్వు చూస్తా కావాలని చెప్పిన వాళ్ళు ఆశగా చూస్తున్నారు. ఆ సంగతి నీకు తెలియకపోయినా అటువైపు నువ్వు మొహం తిప్పలా కావాలని. నువ్వేంటంటే నేను మొహం తిప్పలేదు కదా ప్రభువా అని చెప్పొచ్చను. మొహం తిప్పలా, నీకున్న దిక్కుమాల ఆలోచన. నేను అటు తిప్పలేదు కదా, దేవుడు నన్ను లెక్క అడగడని.
తిరగని నీ ముఖాన్ని దేవుడు చూడలా, తిరగని నీ మనస్సును దేవుడు చూస్తున్నాడు. నువ్వు నీ బుర్ర తిప్పి చూడక్కర్లే, నీ స్పాండిలైటిస్ వస్తే నొప్పి పుట్టేట తిప్పమనే దుర్మార్గుడే దేవుడు. నీకు మెడ నొప్పి అన్న సంగతి ఆయనకు తెలుసు, కానీ నీ మనస్సు తిరగదు. వాళ్ళ వైపు నీ మనసు ఎందుకు తిరగలా? వాళ్ళని గ్రీట్ చేయడానికి నీకు ఇష్టం లేదు. నాతో అన్యోన్య సహవాసం నువ్వు కలిగి ఉండాలంటే నువ్వేం చేయాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి తిరిగిరా. అప్పుడు నేను నీ బలిని అంగీకరిస్తాను. నేను ఎక్కడికి పోను, నువ్వు ఎక్కడికి పోవు, ముందా పని చేసి. అలాగే ఇక్కడ మనము ఆశ్చర్యకరమైన వెలుగులో మనం నడుస్తూ ఉంటే అన్యోన్య సహవాసము కలవారమైందు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి ఇండివిజువల్స్ వ్యక్తిగతమైన పాపాలు, దినదినము మనం చేసే పాపాలు. మీరు ఆలోచించండి, మనం ఈ లోకంలో ఎంతమందిని గురించి రహస్యంగా ఎన్నో కామెంట్లు చేస్తాం. బ్రైన్ బైలీ అని ఒక కెనడా దైవజనుడు, మీరు ఎంతమంది ఆయన గురించి విన్నారో లేదో నాకు తెలియదు. మనం యేసయ్య దగ్గరికి వెళ్తూ ఉంటాం, నడుచుకుంటూ పెద్ద కారిడార్. అంత కారిడార్ అవసరమా అని మనం ఆశ్చర్యపోయి, ఇదేమంటారు ఎంత పెద్ద కారిడార్ అంటే అటు ఇటు స్పీకర్లు ఉంటాయి. ఆ స్పీకర్లోంచి అది ఆ బ్రదర్ని ఏమన్నావు, వెంటనే రికార్డు వస్తాడు. ఇదిగో ఈ సిస్టర్ని ఏమన్నావు, మనసులో పైకాల మనం రికార్డ్ అన్నీ వినిపిస్తాయి అంట. వాట్ ఎవర్ యూ అటర్డ్ అగెన్స్ట్ యువర్ బ్రదర్ యూ విల్ వెరీ క్లియర్లీ హియర్ దేర్. నీ సహోదరుని గురించి నీ మనసులో నువ్వేమనుకున్నావో అవన్నీ కూడా అంట నీకు వినపడదు అంట. దేవుడి దగ్గరికి వెళ్ళకుండా పరలోకంలో ఆపుతుంది, వెళ్ళలేమంట. నువ్వు ఆగిపోయి ఆ గుంపులు ఆ సహోదరులు ఎక్కడున్నారని వెతికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, భూమి మీద నేను ఇలా నిన్ను గాయపరిచానని క్షమించి, నేను నీ ప్రేమను స్వీకరించకుండా నా ముఖాన్ని తిప్పేసుకున్నా అని చెప్పని మాస్టర్ గారు నేను ప్రసంగం చేస్తుంటే నేను ప్రసంగం వినకుండా బైబిల్ చదువుతూ కూర్చున్నాను. చాలామందికి వాక్యం నచ్చకపోతే చర్చిలో బైబిల్ తీసి చదువుతూ ఉంటారు, లేకపోతే సెల్ ఫోన్లో వచ్చినాయి కదా ఇప్పుడు అందులో బైబిల్ ఇట్లాంటివి చదువుతూ ఉంటాం. వినం మాస్టర్ గారి ప్రసంగం అసమ్మతి, అన్నం పుట్టుద్ది. మాస్టర్ గారికి అందరూ పెట్టి ముద్దు పేరు శుద్ధిగాడు, బోరు కొడుతున్నాడు, చంపుతున్నాడు అని చెప్పింది కదా. ఇది అనుకోము అని అనుకోవడం చాలా అబద్ధం, అనుకుంటాం. ఇవన్నీ మనకి వినపడినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నా దగ్గరికి వచ్చి నా యొక్క సన్నిధి నిలబడాలంటే ఇవన్నీ కూడా నువ్వు కడుక్కోవలసింది. ప్రభువా, నేను ఇంత దూరంగా ఈ వరుసలో ఎందుకు నిలబడ్డానంటే భూమి మీద నీకు ఇవ్వబడిన అవకాశాన్ని తృణీకరించావు. నేను నీకు రిమైండ్ చేశాను, కానీ ఆ రోజున పట్టించుకోలే. ఏం చేస్తాం, అయిపోయిందిలే అని చెప్పి నిన్ను నీవే క్షమించుకున్నావు. నిన్ను నీవు క్షమించుకోవడానికి అధికారం లేదు, నేను క్షమించాలి, సహోదరుడు క్షమించాలి. వదిలేసి బైపాస్ చేసి వచ్చావు, అందుకనే ఫ్రంట్ రోలో లేవు, లాస్ట్ రోలో ఉన్నావు అని చెప్పిన దేవుడు జడ్జి చేస్తే ఎంత బాధగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఎంత బాధగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇక్కడ రాబోయే ముందు ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు. వాళ్ళ చర్చిలో ఒక ఆమె మా ఆవిడ మినిస్ట్రీ చేస్తుంది. ఆ పాస్టర్ గారు మీ గురించి ఇలాగా ఆమెకు చాలా పొగరు అది ఇది అన్నాడని చెప్పని ఆవిడ చెప్పింది. చెప్తే నా వైఫ్ ఆ ఫోన్ చేసిన ఆవిడకి ఏదో సమాధానం చెప్తే ఆ వ్యక్తి మళ్ళీ ఆ సమాధానాన్ని ఆ పాస్టర్ గారికి చెప్పింది. ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి, అన్న మరి వదిన ఇలా అంటదని అనుకోలేదని చెప్పి నా భార్య మీద అక్కసు వెలగక్కాడు. చాలా కాలం అయిన తర్వాత నేను అయ్యో నా భార్య ఇలా చేసిందని బాధపడ్డాను. ఇవన్నీ నాకు తెలియకుండా జరిగినాయి, కొంతవరకు పూర్తిగా తెలియకుండా కాదు. ఆ టైంలో ఏం జరిగిందంటే నాకు రాత్రి ఒక కళ వచ్చింది. చెప్తున్నా, ఆ కళలో గెట్ రెడీ ఫర్ వార్ అని ఒక స్వరం విన్నాను. క్రైస్తవులందరూ కూడా ఉన్న ఫలంగా వాడి ముందుకు వెళ్తున్నారు యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి. నా కుటుంబం నుంచి నేను నా భార్య కూడా బయటకు వచ్చాం. కానీ నా భార్య చెంగున చాలా స్పీడ్గా కొండలెక్కుతుంది, లోయల్లో దూకుతుంది, వెళుతుంది. నేను తను చూసి నేను ఎంత స్పీడ్గా వెళ్ళలేని ఆగిపోయా.
ఆగిపోయిన తర్వాత మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే, దేవుడు నా భార్య ఆత్మీయంగా బలంగానే ఉంది అని నాకు తెలియదు. ఆలోచించాను, దేవుడు ప్రతిదాన్ని కూడా ఎంత చక్కగా బేరీజ్ వేస్తున్నాడు ఈ రాత్రి కాల సమయంలో గమనించాను. గొర్రెల గురించి ఏం చెప్పాడో కూడా యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చూద్దాం ఒకసారి. చాలాసార్లు మనం అదేదో కాపరుల అధ్యాయం అనుకుంటాం, కానీ కొన్ని మాటల్ని మనం ఈ రాత్రికాల సమయంలో 34వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, దేవుడు 16వ వచనంలో ఏమంటున్నాడంటే, తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్నదాన్ని బలపరచుదును. ఆ తర్వాత మాట జాగ్రత్త చూడండి. అయితే మ్రొగిన వాటికిని బలము గల వాటికిని శిక్షే అను మేత పెట్టి లయపరచెదను. నా మంద మీ విషయమై దేవుడినైన యెహోవానకు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుకొని నేను తీర్పు తీర్చెదను. విశేషముగా మేత వేసి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన నీరు త్రాగి మిగిలిన దాన్ని కాళ్ళతో కడకలు చేయటం మీకు చాలదా? మీరు కాళ్ళతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? కాళ్ళతో మీరు బురదగా కలిపిన దానిని అవి త్రాగవలెనా? చూడండి, ఇక్కడ ఆయన మీరే నా గొర్రెలని చెప్పాడు. తర్వాత అది మనకు అందరికి అర్థమయ్యేది. నువ్వు మేసావు, మిగతా వాళ్ళు మేయక్కర్లేదా? నువ్వు నీళ్లు తాగావు, మిగతా వాళ్ళు తాగక్కర్లేదా? నువ్వు ఒక కాలువలో ఉంటే ఆ కాలువలో నువ్వు నీళ్లు తాగి జాగ్రత్తగా బయటకు రావాలి. మీరు ఆలోచించండి, అవి తాగే నీళ్లు గొర్రెలైనా సరే. నువ్వు కాళ్ళు కడుక్కొని కాళ్ళని ఇష్టానుసారంగా ఆడించి బయటకు వచ్చావనుకో, నువ్వు చేస్తున్న పని నేను జాగ్రత్తగా గమనిస్తా. గొర్రెకి భేదం చూస్తాను, గొర్రెకి పొట్టేలుకి భేదం నేను తేడా చూస్తాను, గొర్రెకి మేకపోతు కూడా నేను తేడా చూస్తాను. మామూలుగా మేకలకి మేకపోతు కనాలి కదా అనకుండా గొర్రెలకి మేకపోతు కనాలి. అంటే ఈ మేకపోతు ఏం చేసింది? దౌర్జన్యంగా ప్రవేశించింది. గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. దౌర్జన్యంగా అంట అది మందలో ప్రవేశించి దానికి బలం ఉంది కదా అని చెప్పి దానికి తెలివి ఎక్కువ కదా. ఈ అమాయకమైనటువంటి గొర్రెల్ని వాడి దగ్గర మేతను కాజేయటం, వాడి దగ్గర నీరు కాజేయటం ఏదో చేస్తున్నారు అన్నప్పుడు కూడా కొంతమంది అలాగే ఉంటారు కదా. మిగతా వాళ్ళ మీద పెత్తనం చేస్తూ ఉంటారు. ఎవరు చేయమన్నాడు పెత్తనం? వాడు ఏమన్నా నీ దాసుడా, నీ చేత రక్తం పెట్టి కొనపడ్డా? నా బిడ్డ, నేను కొనుక్కున్నాను. ఆ బలహీనమైన వాడిని నువ్వు బలపరచాలి, కానీ నువ్వేం చేస్తున్నావు? దౌర్జన్యం చేస్తున్నావు. ఈ దౌర్జన్యాన్ని నేను సహించలేనని చెప్పని దేవుడు చెప్తున్నాడు. నేను వాళ్ళు మాట్లాడుతుంది ఏమిటంటే, ఒక సహవాసంలో మనం ఎందుకున్నామంటే, ఇక నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, నిన్ను ద్వేషించేవాళ్ళు ఉంటారు, నిన్ను ప్రేమించలేని వాళ్ళు ఉంటారు, నువ్వు ప్రేమించలేని వాళ్ళు ఉంటారు. మనలో ఉన్న నెగిటివ్ యాటిట్యూడ్స్ మన క్రియలు కాదు, క్రియలు మనం యాక్షన్ చేస్తాం, చాలా యాక్షన్ చేస్తాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అంట వెనకాల అబ్బో ఎంతసేపు ఉంటాడు, తినిపడేస్తాడు, టైం అయిపోయింది అనుకుంటాం కదా. అబ్బో ఇది వచ్చేసింది, రోజంతా ఇక్కడే టెస్ట్ వేస్తుంది, చంపుకు తింటుంది కాబట్టి అనుకుంటాం కదా. మనం అనుకోని వాళ్ళు ఎవరు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చూడండి, మీ అత్తగారు వచ్చారనుకో, ఎందుకు ఇప్పుడు వచ్చి చచ్చింది అనుకుంటాం, రక్షణ పొందినా చచ్చింది అనే మాట బయటకు అనకపోయినా లోపల అనుకుంటాం. మీ అమ్మగారు వచ్చిందనుకో, మా అమ్మ ఎంత కాలానికి వచ్చిందో, మా అమ్మ ఎంత సిగ్గిపోయిందో, 50 కేజీలు పెరిగిన యాటిట్యూడ్ ఇది. ఈ భాష మనం మాట్లాడే భాష. అత్తయ్య అయ్యో ఏమైంది అత్తయ్య ఇట్ అయిపోయి అంటే అంటాం, కానీ దిక్కుమాలింది వచ్చింది అనుకుంటాం లోపల. దేవుడు నువ్వు పైకి యాక్షన్ చేస్తా అన్న మాటను రికార్డ్ చేయడు, నీ మనసు మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేస్తాడు, నీకు వినిపిస్తాడు. మీ అత్తగారిని గొడవ మాట్లాడు, అడగడగానే మీటర్ నొక్కుతాడు, లోపల మాట్లాడిన మాట వస్తుంది బయటకు. నువ్వు మింగలేవు, కక్కలేవు. ఆవిడకి క్షమాపణ అడగాలి, దేవుడికి క్షమాపణ అడగాలి. అడగడానికి మనసు రాదు. నేలకు పోయి పరలోకం వచ్చాను,
వెళ్ళకెళ్ళినా బాగుండేది అనుకుంటాం. అనుకోని అనడానికి ఆస్కారం లేదు. కానీ నీ జీవితాన్ని నువ్వు ఎన్నుకోలేవు, దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన కోరుకున్న ప్రకారం జీవించాలి తప్ప నువ్వు కోరుకున్న ప్రకారం జీవించడానికి మనకు ఎవరికి కూడా హక్కు లేదన్న సంగతి మనం గ్రహించాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. కొన్ని విషయాలు మనం గమనించి తీరాల్సిందే. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయంలో చూడండి, ఎక్కడి నుంచి అంటే 10వ వచనం నుంచి. సహోదర ప్రేమ విషయములో ఒకరి యందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చూడండి, ఘనత విషయమై ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. నాకన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళని మనం ఎప్పుడైనా అనుకున్నాం. ఒక పాటగాడు ఉన్నాడు అనుకో, ఇలా అన్నా నేనే బాగా పాడతాను అనుకుంటాను. ఎందుకంటే మీటింగ్ టైంలో వాళ్ళు వచ్చి చెప్తుంటారు, పాస్టర్ గారు వాళ్ళందరికన్నా నేనే బాగా పాడతాను. వాళ్ళ పాటలో ఎనాయింటింగ్ ఉండదు, నా పాటలో ఎనాయింటింగ్ ఉందని చెప్తాను కదా. హలో, పాటగాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ ఒకసారి ఒక డ్రమ్ము కొట్టే అతను పాస్టర్ గారి దగ్గరికి పొద్దున్నే వచ్చి ఆయన ప్రార్థన చేసుకున్న దాకా లేచి కూర్చొని ఇక్కడ ఆయనకు ఎదురుగా కూర్చొని, నేను కూడా ఉన్నాను టైంలో, ఆయనతో కలిసి ప్రార్థన చేసుకున్నాం. అయిపోయాక పాస్టర్ గారు, ఈ ఊళ్ళో ఉన్న డ్రమ్మర్స్ అందరిలో నేనే నెంబర్ 1 అండి. మీరు నాకు ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళందరికీ ఎందుకంటే ఇస్తున్నారు? మీటింగ్స్ని ఎంత గ్లోరిఫైగా ఉన్నాయి నేను పాడితే, నేను డ్రమ్ వాయిస్తే అని చెప్పి తాను రికమెండ్ చేసుకుంటాను. పాల్గారు అన్నారు, నీలో ఆ యాటిట్యూడ్ ఉంది కాబట్టి నేను నిన్ను పెట్టుకోలేదు, నీ యాటిట్యూడ్ నాకు నచ్చలేదు. మిగతా వాళ్ళు యోగులే ఎంచుకోవాలని బైబిల్ చెప్తుంటే నేను యోగ్యుడని నువ్వు ఎంచుకుంటున్నావు, అందుకని నేను నీకు అవకాశం ఇస్తే నీకు గర్వం వస్తుంది, అది రాకుండా నేను నీకు ఛాన్స్ ఇవ్వలేదు. వాజ్పేయి గారు అన్నారు ఒకసారి, ఒక ప్రసంగం చేసేవాడిని పాట పాడమని చెప్తే, అలాగే పాట పాడేవాడిని ప్రసంగం చేయమని చెప్తే, అప్పుడు వాళ్ళలో ఉన్న స్పిరిచువాలిటీ బయటపడుతుంది. ఎందుకంటే పాట పాడేవాడు పాట అయితే పాడగలడు, చాలా కాన్ఫిడెంట్గా ప్రసంగం చేయలేడు కదా, వాడికి చేయడం కూడా చేత కాదు. అందుకని ఏం చేస్తాడంటే ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తాడు. ఈ ప్రసంగికుడు కూడా పాట పాడమని వాడు కూడా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తాడు. వాళ్ళు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తారా, లేకపోతే ప్రసంగం చేయకుండా పాట పాడకుండా తప్పుకుంటారో దాని మీద వాళ్ళ ఆత్మీయ స్థితి ఆధారపడి ఉంటుంది అన్నాడు. రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుడు విచిత్రమైనటువంటి స్కేల్ పెట్టి మనల్ని కొలుస్తాడు. అందుకనే ఒకరినొకడు యోగుడిని ఎంచుకుంటే. తర్వాత చదవమ్మా, ఆసక్తి అది వదిలే చూడండి, చదవండి, లేకపోతే 11 వచ్చిన కూడా. రోమియులకు రాసిన ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. మీరు జ్ఞాపకం చేసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లా, చదువు తల్లి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. చూడండి, ఇక్కడ పరిశుద్ధుల అవసరములలో మీరు భాగస్వాములు కండి మాట. చూడండి, ఇక్కడ చర్చిలో ఎవరికైనా అవసరం ఉంటే ముఖం చాటేయడం కుదరదు. దేవుడు మనమంతా ఫ్యామిలీ, నా వసుదైక ఫ్యామిలీ కాదు, అనంత విశ్వంలో ఉన్న మనుషులందరూ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మెంబర్స్. అందులో మీరు కూడా ఉన్నారు. వాళ్ళు మీ తమ్ముడు, మీ చెల్లెడు, నీ రక్త సంబంధి, నా రక్తం చేత కడుగుబడిన నీ రక్త సంబంధి. వాళ్ళ ఆపదలో ఉన్నారు, వాళ్ళకి అవసరాలు ఉన్నాయి, వాళ్ళకి ఫీజు కట్టడం, అది కట్టడం ఏదో కష్టంగా ఉంది. వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉండటం మర్యాద కాదని దేవుడు చెప్తున్నాడు. మీరు ఆలోచించాలి. మనం ఎన్నిసార్లు వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఏమన్నా తెలిసిపోయేది, ఎప్పుడు అప్పులు గొడవే, ఎప్పుడు డబ్బులు అడుగుతారు, అందుకే వస్తారని మనం అనుకుంటాం కదా. ఆ యాటిట్యూడ్ మనకి ఎంత క్రూయల్గా ఇలాంటి యాటిట్యూడ్స్ ఉంటే మనం గమనిద్దాం. తర్వాత చూద్దాం, 16 వచనం చూడండి. ఏడ్చువారితో ఏడుగుడి. మనకి ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా మనకు నిజంగా ఏడుపు వచ్చింది, మన గురించి మనం చాలాసార్లు ఏడుస్తాంలే. కొన్నిసార్లు దొంగ ఏడుపులు, కొన్నిసార్లు నిజం ఏడుపులు అవన్నీ ఉంటాయి. కానీ ఎవరైనా కష్టాల్లో ఉండి ఏడుస్తుంటే, ప్రభు ఏడు తొందరగా పంపించిన ఏడు ముఖాలైనా, నన్ను బురదన్నానా, స్తోత్రం
ఇంతే తప్ప వాళ్ళ గురించి హృదయపూర్వకంగా ఆక్రందించే స్వభావం మనకు రాలే. అదే మీరు ఆలోచించండి, మీ బంధువులు, మీ అమ్మ, మీ నాన్న ఎవరికో ఏదన్నా బ్యాడ్ డయాగ్నోసిస్, కుదరని వ్యాధి ఏదైనా ఉందని డాక్టర్ గారు చెప్తే ఆ రిపోర్ట్ చూడగానే, స్కానింగ్ రిపోర్ట్ చూడగానే ఏడవడం ప్రారంభిస్తారు. ఒకసారి ఒక అమ్మాయి అమెరికా వెళ్ళింది. నేను విశాఖపట్నంలో ఉన్నా. ఒక అర్ధరాత్రి ఫోన్ చేసింది. నిద్ర లేచిన దాకా మోగుతాను ఫోన్. నిద్ర లేచిన దాకా నేను సో నేను టెక్సస్ నుంచి మాట్లాడుతున్నాను, ఇది మాకు డే టైం హాస్పిటల్కి వచ్చాను, స్కానింగ్ చేశారు, ఇప్పుడు మాట అర్థం కాలే అని చెప్పి నేను చదువమ్మ మాట అంటే మ్యాలిగ్నెంట్ సో చదివి. అది పర్వాలేదా? నేనేం చెప్తాను? మీరు ఆలోచించండి. మ్యాలిగ్నెంట్ అంటేనే ప్రమాదకరమైంది. మ్యాలిగ్నెంట్ అమ్మా అని చెప్పి అన్నాను. క్యాన్సరే కదా అంకుల్ అని చెప్పి ఏడవడం ప్రారంభించింది. నేను ఏడవడం తప్పంటున్నాను, కానీ మన గురించి మాత్రమే మనం ఏడ్చి ఇతరుల కోసం ఆ ఏడ్చే స్వభావాన్ని మనం కోరుకుంటాం. ప్రార్థనలో దేవుడు చూడండి, ఉత్తమంగా మనకు ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అందుకని దేవుడు మనం పరిశుద్ధాత్మతో నింపుతాడు. ఆయన ఉచ్చరింపు శక్యమైన మూలుగులతో, భాషలతో, కన్నీటితో ప్రార్థన చేయడం మనకి సహాయం చేస్తారని చెప్పి మనం చదువుతున్నాం కదా. ప్రభువా, అనేకుల గురించి అంగలార్చడానికి నాకు అలాంటి హృదయాన్ని దయచేయని ఆయన అని చెప్పని మనం అడుగుతున్నాం. మీలో ఎంతమంది నిజంగా కన్నీటితో రోదన చేస్తూ ప్రార్థన చేయగలుగుతున్నారు? నేను చూశాను కొంతమంది అమ్మాయిలుగా ఉన్నప్పుడు చూశాను. వాళ్ళతో పాటు చర్చలు ఎదిగాను, వాళ్ళు కూడా ఎదిగారు. అమ్మాయిలుగా ఉన్నప్పుడు, పెళ్లి కానప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని సన్నిధిలో అంగలారుస్తూ, పెద్దగా రోధిస్తూ, కొన్నిసార్లు చాలా బిగ్గరగా ఏడుస్తూ ప్రార్థన చేశారు. వాళ్ళ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాక, లోక సంబంధంగా సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చాక ఆ ఏడవగలిగే శక్తిని కోల్పోయారు. నేను కొంతమందిని, అమ్మ నువ్వు చాలా ఏడ్చేదాన్ని అంటే, అవునంకులు అప్పుడు ఏడ్చేదాన్ని అనేదాన్ని తప్ప ఈ వరం నాలోంచి తీసివేయబడింది అనే పశ్చాత్తాపం వాళ్ళలో. మీరే ఆలోచించండి. ఒక టైంలో నీ జీవితంలో అలా ఏడుస్తూ ప్రార్థన చేసేవారు, ఇవాళ కోల్పోయారు. ఎంత విలువైన దుఃఖమో మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడైనా సరే ఏడుస్తూ ఉపవాసం ప్రార్థన చేస్తుంటే, మీ ప్రార్థన ఆపినా కూడా పరిశుద్ధాత్మ దేవుని స్వరము, మూలుగుడు నీ రూమ్లో వినిపిస్తాను అని ఎవరో మూలుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరైనా చెప్పని ఆలోచిస్తే చూస్తే ఎవరో కనపడరు, కానీ మూలుగుడు మాత్రం వినిపిస్తాను ఉంటుంది. నువ్వు శారీరక బలహీనత వల్ల కొంతమందిని గురించి ప్రార్థన చేసి మూలుగుడు ఆపేసిన దేవుడు మాత్రం వాళ్ళ గురించి ఏడుస్తూనే ఉంటాడు. నువ్వు మళ్ళీ శక్తి తెచ్చుకుంటే మళ్ళీ నువ్వు కూడా కన్నీటితో ఏడుస్తావు, కానీ నీకు మాత్రం అంత సమయాన్ని వెచ్చించడం నీకు ఇష్టం ఉండదు, మానేస్తావు. పిల్లరా, మనకి ఏంటంటే హ్యాపీగా ఉండే ఫెలోషిప్ అవసరం అనుకుంటాం, మనం వాటినే ప్రేమిస్తాం. కానీ ఇది నా ఫ్యామిలీ. కొద్దిమందిని మనం ప్రేమించలేకపోతే, కొద్దిమందిని గురించి ఏడవలేకపోతే, కొద్దిమందిని గురించి స్పందించలేకపోతే, కొద్దిమందిని సహించలేకపోతే, క్షమించలేకపోతే, ఈ అనంతమైన దేవుని కుటుంబంలో చిరకాలము నిత్యత్వంలో మనం కలిసి ఉండటం అనేది ఎంత కష్టం అవుతుందో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక మాట చెప్తా, 1000 ఏళ్ల పరిపాలన. ఎందుకంటే ఆ నిత్యత్వంలో ప్రవేశించడానికి మనకు అర్హత చాలదు కనుక దేవుడు ఆ 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద ఉంచి, ఆ 1000 ఏళ్ల పరిపాలనలో అప్పటికి ఇంకా మిగిలి ఉన్న కోటాను మంది ప్రజల్ని సహించడానికి, భరించడానికి, అంగలార్చడానికి ఆయన వారి గురించిన ఆ కన్సర్న్ విషయంలో మనకి ఆ తర్ఫీదునిచ్చి, ఈ విధంగా మనల్ని ఆ స్పేస్లో ఆయనతో కలిసి జీవించడానికి మనం ఆత్మ సంబంధమైన స్పేస్ సూట్ ధరించడం కోసం ట్రైనింగ్ ఇస్తాడన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆ ట్రైనింగ్ని ఇవ్వకుండా ఎప్పుడు ఆపకుండా అందరి విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక ఉన్న తర్వాత చూద్దాం. 12, 14, 15, 16 వచనం చూడండి. ఏడ్చువారితో ఏడుడి, ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. ఒకరితో ఒకడు చేతులు 2 చేతులు కలుపుకోవడం వల్ల పక్కన కూర్చోమని కాదు అక్కడ చెప్పబడింది. మనస్సు
మనస్సుతో మనస్సు కలిగి ఉండు. హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండు. చూడండి, ఇక్కడ చర్చిలో మనం ఉంటాం. చర్చిలో మనం చాలామంది ఆశపడేది ఏంటంటే మ్యూజిక్ కీబోర్డు వాయించాలి, లేదా మెసేజ్ ఇవ్వాలి, అంతే తప్ప చీపులు పట్టుకొని ఊడుద్దాం, కుర్చీలు తుడుద్దాం మనకి ఆలోచన రావు. ఇది కూడా పరిచర్య అన్న ఆలోచనే రాదు. గోడలన్నింటినీ బాగు చేద్దాం, ఏసీలో బూసు పట్టింది తుప్పుదాం, మనకు కాన్సెప్ట్ రాదు. మనం ఏంటంటే పెద్దవాటి మీద మనసు ఉంచడం అనేది మనకి బాగా అలవాటైపోయింది. ఎంత పెద్ద మీటింగ్ అయితే అంత పెద్ద స్టేజ్, అంత పెద్ద స్టేజ్లో అంత గొప్పగా నేను ఉండాలని ఆశ తప్ప ఇవన్నీ ఎందుకు చెప్తాను మీరు ఆలోచించండి. ఫేస్బుక్లో మీరు పెట్టేది మీ మొహమేగా. మీ మొహమే చూసి 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 మీ మొహం తప్ప మొహం చూపిస్తారా? మీరు కాదు, మీ ఆయన మొహం కూడా చూపిస్తారు. మీ పిల్లవాడి మొహం, మీ పిల్ల మొహం చూపిస్తారు. అంత స్వార్థం అనిపించదు కదా మనకు. అలా ఇది స్వార్థంలాగా మనకు అనిపించదు. మనకి మనం ఇచ్చుకునే ప్రయారిటీ, మనం పెట్టే ఫోటోలో కూడా ఎంతో తేడా. ఇక్కడ చూద్దాం ఈ మాటలు, ఇంకొన్ని మాటలు చూడండి. 17 వచ్చింది, మీకు మీరే బుద్ధిమంతులని అనుకునవద్దు. కానీ ప్రతిసారి మనం అనుకుంటాం వాడికి ఏం చేత కాదు, నేనైతే అదలు కొట్టేస్తాను కదా. ఏంటి ఆ పాఠం చెప్పాను, నేను ఎంత బాగా చెప్తాను. బైబిలే చదవని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ప్రసంగం చేస్తున్నారు. పాస్టర్ గారు వాళ్ళందరికీ అవకాశం అనుకుంటాం మనం. వీ ఫీల్ లైక్ దట్. ఒకసారి ఒక నత్యుడు నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు లేరు, పాస్టర్ గారి భార్య ఉన్నది. పాస్టర్ గారు అంటే మాకు జూనియర్ పాస్టర్ గారు ఉన్నారులే, ఆయన భార్య ఉన్నది, ఆమె చిన్న ఆమె ఏం చేసిందంటే, నేను ఒక నత్యుడు ఒకటి వచ్చి నా దగ్గరకు వచ్చి, అంకుల్ నేను పాట పాడతాను అన్న. సరే పాడరా. అందరూ నవ్వుతున్నారు, వాడు పాట బాగాలేదు. నవ్వుతుంటే నేను అన్నాను, నవ్వకండి, వాడిని ప్రోత్సహించండి, దయచేసి అలా చేద్దాం. ఆ పాట అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి, మీకు ఏమైనా అసలు ఏమన్నా జ్ఞానం ఉన్నదండి, మీరు అలాంటి వాడికి పాటిస్తారా? ఏమనుకున్నారు, దేవుని పులిపెట్టాం. అమ్మ వాడు నీ కొడుకు కాదు, అందుకని వాడి పాట నీకు నచ్చరా? కానీ వాడు దేవుడు కొడుకు, వాడి డాడీకి వాడి పాట ఇష్టమే. మా డాడీకి వాడి పాట ఇష్టమే. వాళ్ళ డాడీ నన్ను ప్రేరేపించాడు, వాడికి అవకాశం ఇవ్వని, అందుకని ఇచ్చాను, నువ్వు నోరు మూసుకూర్చో అని చెప్పాల్సి వచ్చింది. బాధ అన్నమాట. దాన్ని కక్షగా పెట్టుకొని ఆమె ఏం చేసిందంటే, నా కొడుకు డ్రమ్ములు వాయిస్తున్నాడు, నా కొడుకుని అక్కడి నుంచి లాగేసి వాడు కొడుకుని కూర్చోబెట్టి నా యాటిట్యూడ్ చూసారా. ఆ మళ్ళీ సంపూర్ణ దేవుని సేవకురాలు చనిపోయింది. ఇప్పుడు బతుకుంటే నేను ఈ విషయాలు చెప్పలేను, కానీ ఆలోచించండి, మనం ఎంతవరకు కూడా దేవుని యొక్క ఆంతర్యాన్ని గ్రహించుకొని ఆయన్ని సంతోషపెట్టే జీవితం నేను కలిగి ఉండాలనే ఆశ లేకుండా పై మెరుగులతో కృత్రిమమైన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ ఇదే ఆత్మీయ జీవితం అనే భ్రమలో మనం జీవిస్తున్నాం. పరలోకి వెళ్ళాక బిలిగ్రామ్ గారిని ఒకటి అడిగారు, అయ్యా డిఎల్ మూడీ గారు, స్పర్జన్ గారు, వెస్లీ గారు, మీరందరూ కూడా దేవుని సింహాసనం మీద కూర్చుంటారంటే బిలిగ్రామ్ గారిని ఎవరు చెప్పారు నీకు? మేమందరం ఈ లోకంలో చాలా ఫేమస్ అయ్యాం, పరలోకం వెళ్తాం లేదని నాకు టెన్షన్ ఉంది. కానీ నీకు తెలుసు తెలీదు, ఎక్కడో కొండల్లో కోణంలో ఒంటి మీద షర్ట్ లేక, కాళ్ళకి చెప్పులు లేక, కడుపులోకి ఆహారం లేక, అలాగా చిల్డ్ కూల్ వాటర్ బాటిల్స్ లేక, వాడికి ఎక్కడ నీళ్లు కూడా లేక కొండలు ఎక్కుతూ ఒక ఆకు కోసం దిగుతుంటారు కదా. ప్రపంచం ఏనాడు కూడా వాళ్ళని గమనించలే. దేవుడు వాళ్ళని ఈ విల్ హ్యాండ్ పిక్ దెమ్, మళ్ళీ ఆయన చేతితో ఈ భూలోకం నుంచి తీసుకుని ఎన్నుకుని, రండి నా ప్రక్కన ఉన్న సింహాసనం మీద కూర్చోండి అని చెప్పి నన్ను పిలిచి దేవుడు వాళ్ళ కన్నీళ్ళు తుడుస్తాడు. వాళ్ళే సింహాసనం మీద కూర్చుంటారు. కానీ ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రెవరెండ్స్ 22 బిషప్లు ఎవరు కూడా కూర్చోండి. అంత నిష్కర్షగా, నిష్కల్మషంగా, నిర్మోహమాటంగా చెప్పాడు బిలిగ్రామ్ గారు. ఆలోచించు, వాటి గురించి నీకు తెలియదు, మనకు తెలియదు, మనం ఇప్పుడు ఇలా ఈ పేపర్లు రాలా. బట్ హీ విల్ సిట్ ఆన్ ది థ్రోన్ ఆఫ్ గాడ్. నేను దూరంగా నిలబడి చప్పట్లు కొట్టాల్సిన కానీ సింహాసనం మీద కూర్చున్నంత యోగ్యత మాకు రాలా. ఈ లోకంలో మేము పేరు అనుభవించాం కదా,
ఆ లోకంలో యోగ్యత మేము కోల్పోయాము. మాటలు చాలా టచింగ్గా ఉంది. డిఎల్ మోడీ గారు ట్రైన్లో వెళ్తున్నాడు. ఒక తాగుబోతుడు ఆయన దగ్గరికి వచ్చి, షర్ ఐఎమ్ యువర్ కన్వర్ట్ షర్ అన్నాడు. డిఎల్ మోడీ గారు అంటే ఆబ్వియస్లీ యువర్ నాట్ జీసస్ కాబట్టి అన్నాడు. అవునరా, నేను మార్చాను కాబట్టి ఇట్లా దిక్మాలిన జీవితం జీవిస్తున్నాను. ఏసై మారిస్తే ఇంకో రంగు ఉండేవాడు. వాళ్ళ క్యాలిబర్ క్రిస్టియన్ లైఫ్ మనం కోరుకోవట్లేదు. నా బాధ ఏమిటంటే మనకి లేకపోతే లేదు, ఎవరికి లేదు, కానీ మనం కనీసం కోరుకోవట్లేదు. క్రిస్టియన్ లైఫ్లో పర్ఫెక్షన్ మనం సాధిస్తామని నేను చెప్పను, అది చాలా కష్టం, అది ఇంపాసిబుల్ కూడా. ఎందుకంటే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ డిఫికల్ట్, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఇంపాసిబుల్. మనలో క్రీస్తు ఉంటేనే, పరిశుద్ధాత్మ దేవుడు 24 గంటలు నడిపిస్తేనే మనం క్రైస్తవ జీవితాన్ని జీవించగలం. మల్కమ్ మక్రిడ్జ్ అనే ఒక ఫిలాసఫర్ అన్నాడు, క్రిస్టియన్ ఫిలాసఫర్, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ట్రైడ్ అండ్ ఫౌండ్ వాంటింగ్, క్రిస్టియానిటీ ఈజ్ నెవర్ ట్రైడ్ బికాజ్ ఇట్ ఈస్ ఫౌండ్ టూ డిఫికల్ట్ అన్నాడు. క్రైస్తవ జీవితాన్ని ఎవరైనా జీవించి పరీక్షించి ఇది బాగలేదని వదిలేలా, క్రైస్తవ జీవితాన్ని చూసి వామ్మో ఇది మన వల్ల కాదని వదిలేసినాడు ప్రపంచంలో మనుషులందరూ అన్నాడు. నీ వల్ల కాదు, క్రీస్తు జీవించాలి మనలో. అందుకనే పౌరభక్తులు లాంటి వాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను, నాలో జీవించేవాడు నేను కాదు క్రీస్తే, ఆయన మాత్రమే క్రిస్టియన్ లైఫ్ జీవించగలడు. అందుకని ఫ్రెడరిక్ నిష్టే ఒక ఫిలాసఫర్ అంటాడు, దేర్ వాజ్ ఓన్లీ వన్ క్రిస్టియన్ ఆన్ ది ఎర్త్ అండ్ దే క్రూసిఫైడ్ హిమ్ అన్నాడు. భూమి మీద ఒకే ఒక క్రైస్తవుడు ఉన్నాడు, ఆయన వాళ్ళు సిలువ వేశారు అన్నాడు. నిజమే, నేను అంటాను కష్టమే, ఇంపాసిబుల్, అది కూడా ఒప్పుకుంటాను. కానీ మన బాధ్యత కనీసం ఏంటంటే ఆ క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి అహర్నిశము దివారాత్రులు కూడా మనం ట్రై చేయాలి, ప్రార్థన చేయాలి, అంగలార్చాలి. లోక సంబంధమైన ఘనతలు వాటికి దూరంగా పారిపోవాలి. సెయింట్ అగస్టిన్ అని చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఏ ఊరికి వెళ్ళిన బిజినెస్ మ్యాన్ రక్షణ పొందాడు. రక్షణ పొందే ఒకసారి వియన్నా వెళ్తే ఒక అమ్మాయి మేడం మీద ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అగస్టిన్ ఐఎమ్ షీ అన్న. ఇది చాలా కూల్గా తలెత్తి పైకి, అమ్మ యూ మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ అన్నాడు. చూసారా, యూ మే బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ అంటే నేను చచ్చిపోయానమ్మా. ఆ అగస్టిన్ చచ్చిపోయాడు, వాడు లేడీ కదా, ఇట్లాంటి వాటికి ఏమి స్పందించడు, నాలో క్రీస్తున్నాడు. కనీసం ఇలాంటి జీవితానికి నేను ట్రై చేయాలి, ఇది నా మీద బాధ్యత. దాని గురించి ఆశపడాలి. లోక సంబంధంగా అందరి చేత చప్పట్లు కొట్టించుకోవడం, మెప్పు పొందడం, ఘనతో పేపర్లు వేయించుకోవడం అని చెప్పని మనం ఈ కాదు, డిఫరెంట్ క్రిస్టియన్ లైఫ్ ఏదో ఉంది, దానికోసం నేను ప్రయాసపడాలి. ఆ జీవితాన్ని యేసుక్రీస్తు వారే ఇష్టపడతారు, మిగతా ప్రపంచం ఇష్టపడదు. ఇది నామినల్ క్రిస్టియన్ లైఫ్, నాకు కావాల్సిన ఆ స్పిరిచువల్ లైఫ్ అని చెప్పని మనం ఆశపడకపోతే వీఆర్ నాట్ రియల్లీ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ ది చర్చ్. If you cannot have fellowship with the church, you cannot have fellowship with God. If you cannot have fellowship with God, I am sorry, మనం ప్రథమ ఫలాలుగా మనం ఉండలేము. ఆయన మనకు ఏర్పాటు చేసిన నివాసాన్ని స్వతంత్రించుకోలేము, ఆయనతో పాటు ఉండలేము. మనం చేసే చాలా పనులు కూడా దేవుడు మెచ్చుకుంటాడని నేను అనుకోను. చాలామంది కూడా మీరు చూడండి, నేను మాట చెప్తా, ఎంతకాలం కూడా లైమ్ లైట్లోనే ఉండాలని తప్ప, నేను తెరచాటు నుండి అనేకుల గురించి అంగలార్చాలని కోరుకోరు, ఇష్టపడరు. మనుషులు చూడాలని ఇష్టమే తప్ప దేవుడు చూడాలని ఇష్టం మనిషికి లేదు. నేను క్లోజ్ చేయకుండా మాట చెప్తాను. మనం ఏంటంటే ఈ లోకంలో దేవుడు సహవాసాన్ని మనకిచ్చాడు. మనకిచ్చిన సహవాసం మంచిదా కాదా అని కాదు, మనకి నచ్చిన వాళ్ళు ఉన్నారని చర్చలు మర్చివాళ్ళు కూడా ఉన్నారు. 68వ కీర్తనలో మనం చూస్తే ఒక మాట ఉంటుంది, ఏమిటంటే మరి మోయాబు నేను కాళ్ళు కడుక్కుని పళ్ళెం అని. మోయాబు కాళ్ళు కడుక్కునే పళ్ళెం ఏమిటి ప్రభువా, ఏదో మీద నా చెప్పు విసురు వేయి, ఏమిటి దీనికి అర్థాలని అడిగితే దేవుడు అంటాడు, ఏదో మీరు నాకు అసహ్యం, అందుకని చిరిగిపోయిన చెప్పుల్ని ఎట్లాగైతే దెబ్బ మీద పడేస్తామో అలాగా నా చెప్పు విసిరేస్తాను వాడి మీద అన్నాను.
మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెం. మీరు ఆలోచించండి, వాళ్ళు కూడా నాకు అసహ్యమైన మనుషులు. ఒక పాత్రలో కాళ్ళు కడుక్కున్నాం అంటే తర్వాత ఆ పాత్రను మనం యూజ్ చేయం. అలాగే నేను వాళ్ళని తృణీకరిస్తాను. మనం కూడా మోయాబులాగా ఏదోలాగా మనం ఉండొచ్చు. మన జీవితం బాగుందని మనమే సర్టిఫికెట్ తీసుకోవచ్చు. దేవుడు సహవాసంలో మనల్ని పెట్టాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి. మనల్ని పిలిచిందేమో దేవుని సహవాసం కోసం, తండ్రితో నివాసం కోసం. పెట్టిందేమో లోక సంబంధమైన మనుషుల మధ్య సహవాసం. ఎందుకో తెలుసా, ఇది కూడా ఒక కార్ఖాన. రాత్రి అన్నట్టుగా మనం క్షమించడం ఇక్కడ నేర్చుకోవాలి, ప్రేమించడం ఇక్కడ నేర్చుకోవాలి, సహించడం నేర్చుకోవాలి, భరించడం నేర్చుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు భరించడం కూడా మనం నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితం పరుగు పందెమని చాలాసార్లు పౌరు భక్తులు పోల్చినా అందరికన్నా ముందు పరిగెత్తే క్రైస్తవ జీవితం కాదు. మనం కలిసి పరిగెత్తాలి. కొన్నిసార్లు వెనకబడిన వాళ్ళని కలుపుకొని పరిగెత్తాలి. పరిగెత్తలేని వాళ్ళని మోసుకుంటూ పరిగెత్తాలి. ముందు పరిగెత్తే వాడికి క్రైస్తవ జీవితంలో ఫస్ట్ ప్రైజ్ రాదు. ఇది లోక సంబంధమైన రూల్. ఆ రూల్స్ మనకు అన్వయించు. ఈ పరుగు పందెంలో మనం కలిసి పరిగెట్టాలి. అందరూ కొంతమందిని కలుపుకొని పరిగెత్తాలి, వెనకబడితే. కొంతమంది పరిగెట్టలేకపోతే మోసుకొని పరిగెత్తాలి. అందరినీ కూడా గమ్యస్థానం చేర్చాలి. ఎంతమందిని గమ్యస్థానం చేరిస్తే అంతగా దేవుడు మనం బట్టి ఆనందిస్తాడు. కిరీటం అంటే దేవుడు ఏదో లిటరల్గా మన మీద కిరీటం పెడతాడని అనుకోండి. గోడలకే వజ్రాలు పెట్టి నేలంతా బంగారం పెట్టిన దేవుడు ఫ్లోరింగ్ అంతా మన నెత్తి మీద బంగారం కిరీటం పెడతాడా? అది కాదు కిరీటం. అనుకుంటా అది కిరీటం అని కాదు. ఇట్స్ నాట్ ది క్రౌన్. అదేమిటో తెలుసా, దేవుడు మనల్ని చూసి ఆలింగనం చేసుకుని సంతోషిస్తారా? నా మార్గంలో, నా వెలుగులో నువ్వు జీవించావు అని చెప్పి మన మీద పెట్టే మహిమ కిరీటమే. ఎన్ని కిరీటాలైనా 7 కిరీటాలు ఉన్నాయని చెప్తారు చాలామంది. ఏదైనా సరే ఆ మహిమను పెంచుకునే కిరీటమే తప్ప లిటరల్గా గోల్డ్ కిరీటం అని మనం అనుకోవడానికి వీలు. రాత్రికాల సమయంలో మీరు గమనించండి, చర్చ్ ఈజ్ యువర్ ట్రైనింగ్ గ్రౌండ్. మీకు ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. లోక సంబంధులు చాలామంది ఉన్నారు. ఎదగడానికి ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎదిగినట్టు యాక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు. నీ ఎదుగుదలని అడ్డుకునేవాళ్ళు ఉన్నారు. అందరి మధ్య నువ్వు కలిసి జీవిస్తూ కూడా దేవుని లక్షణాలు అలవరుచుకోవడానికి, ఆ క్వాలిటీస్ అన్నిటిని కూడా సాధన చేయడానికి చర్చిని దేవుడు నీకు ఇచ్చాడు. ఒక మొక్క నేను ఎక్కడ నాటపడాలి అనేది అది నిర్ణయించుకోలేదు, కానీ ఎక్కడ నాటినా ఫలించడం మాత్రం దాని బాధ్యత. యూ కెనాట్ చూస్ ది ప్లేస్ ఆఫ్ ప్లాంటింగ్, బట్ వేర్ ఎవర్ యు ఆర్ ప్లాంటెడ్ యూ హ్యావ్ టు బ్లూమ్ దేర్. అక్కడే నువ్వు వికసించాలి, అక్కడే నువ్వు ఫలించాలి. దేవుడు నిన్ను ఇక్కడ పెట్టాడు, ఈ ఫెలోషిప్లో ఉంచాడు. పారిపోవడం పరిష్కారం కాదు. చాలామంది ఏమంటారంటే, ఒక స్టేజ్కి వచ్చాక ఇది బాగాలేదు, ఇంట్లో కూర్చుంటాం, ఫలానా గొడవ కృష్ణపూర్ గారిది లైవ్ వస్తుంది, లేదా ఫలానా వాడిది లైవ్ వస్తుంది అనుకుంటారు. లైవ్ చూస్తూ నేను స్పిరిచువల్గా ఉన్నానని నీకు నువ్వే మార్పులు వేసుకుంటాను. చర్చిని లోపలికి వచ్చి భరించాలి. యూ హ్యావ్ టు బేర్. అందుకనే దేవుడు చెప్పాడు, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఆ పాఠాలు నేర్చుకోవాలి. కొద్ది టైం ఉంది. నేను ఎంత భారం ఎందుకు చెప్తున్నానంటే, చాలా టైం లేదు. కొద్ది కాలంలోనే యేసే వస్తాడు, అయిపోతే ప్రపంచానికి అంతం. కనుక ఈ టైంలో ఇంకా నీకు కొంచెం గ్రేస్ పీరియడ్ ఉన్నది. ఈ టైంలో నేను ఎదగాలి, నేను ఒక స్టేజ్కి రావాలి, నేను నా దేవుణ్ణి సంతోషపెట్టే పనులు నేను చేయాలి. దేవా నన్ను సుఖంగా ఉంచని ప్రార్థన చేయడం మానేయాలి. దేవా నిన్ను సంతోషపెట్టడానికి నేను ఏం చేయగలను ఆయన అని చెప్పని మనం అహరహం కృషి చేయాలి. దానికోసమే మన ఫెలోషిప్లో ఆ ట్రూ ఫెలోషిప్ని మనం మెయింటైన్ చేస్తూ ఆ జీవన శైలిని అలవాటు చేసుకుని దేవుని కుమారుని యొక్క, దేవుని కుటుంబం యొక్క సహవాసానికి క్వాలిఫై అవ్వాలి. ఆ క్వాలిఫికేషన్ కోసమే దేవుడు మనకి చర్చని ఇచ్చడానికి సంగతి గ్రహించాలి, ప్రేమించాలి, ఆయన మహిమ కోసం చర్చను జీవించాలి. అదే ట్రూ ఫెలోషిప్ లివింగ్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల సమయంలో మీరు ఆలోచించండి. ప్రేమ కలిగి ఉండడానికి మీరు ఎప్పుడైనా సరే ప్రయాసపడాలి. మీరు చేసిన ప్రయాసం, మీ శత్రువుల గురించి మీరు ఎప్పుడైనా సరే అంగలార్చరా?
మిమ్మల్ని హింసించే వారి గురించి మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారు? ప్రభు వాడు నాశనం అవ్వాలి, వాడి ఫ్యామిలీ నాశనం అవ్వాలి, దిక్కుమాలిన చచ్చిపోవాలి, పురుగులు పుట్టాలి, అది గురించి కాదు. నాయన వాడు మారాలి నాయన ప్రార్థన చేసేవాడు. రాత్రికాల సమయంలో నువ్వు సహించలేని వాళ్ళని సహించడానికి నువ్వు చేసిన కృషి ఏమిటి? నిన్ను ద్వేషించే వాళ్ళు నిన్ను ప్రేమించడానికి నువ్వు చేసిన కృషి ఏమిటి? నీ దేవుని సంతోషం కోసం, ఆయన నిన్ను చూసి ఆనందించడానికి నీ జీవితంలో ఒక కారణమైనా ఉన్నదా? ఒక కారణం. రాత్రి మీరు ఆలోచించి, ఇన్నేళ్ల క్రైస్తవ జీవితంలో నా దేవుడు నన్ను చూసి ఆనందించే పని ఇది చేశాను నువ్వు చెప్పలేకపోతే, హలో, నన్ను చూసి నా దేవుడు ఆనందించే పని ఇది చేశానని నువ్వు చెప్పలేకపోతే, నీ జీవితం అంతా కూడా క్రైస్తవ జీవితం బూడిదలో పోసిన పని, వేస్ట్. నా దేవుడు నా జీవితం ఇన్ని కార్యం చేశానని చెప్పడం కాదు, నా దేవుడిని సంతోషపెట్టడానికి నేను ఈ కార్యం చేశానని చెప్పగలిగే స్థాయిలో నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు పెంచుకోవాలి. ప్రభు ఆయన ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు దీవించండి. కృత్రిమ క్రైస్తవ్యం విషపు కోరలు చాచిన ఆయన మమ్మల్ని మింగేస్తున్నారు. ఆయన మేము కూడా ఆధ్యాత్మిక కాలుష్యం బారిన పడుతూ ఉన్నాం. ఆయన నిజమైన క్రైస్తవ్యం అంటే ఏమిటో మర్చిపోయాం. చర్చి కూడా ఒక ఫౌండరీ అని, ఇక్కడ కూడా నాయన మీకు ఇష్టమైన పాత్రగా మేము చేయబడాలని, సారిపోయిన ఉన్న మట్టినయ్యా నీకు ఇష్టమైన పాత్ర చేయమని దొంగ పాటలు పడుతున్నాం కానీ నాయన తండ్రి నిజమైన పాటలు మేము పాడలేదు ఆయన. ఎందుకంటే మాకు ఇష్టం లేదు, పాట పాడటం ఇష్టం కానీ జీవితం ఇష్టం లేదు. రాత్రి ఆ స్థితిని మేము నిజంగా గమనించడానికి సహాయం చేయండి. అందులో మీరు ఆనందించడానికి ఏమి లేదని ఒక పాయింట్ మేము తెలుసుకుంటే ఇంటికి వెళ్ళాము. ప్రభు మిగిలిన కాలమైనా నన్ను చూసి నువ్వు సంతోషించే పని నేను చేయాలని ఆయనని ఒక నిర్ణయం బిడ్డలు తీసుకోగలిగితే, ఫాదర్లా అది నిజంగా నీకు భయంకరంగా ఉంటుంది. అలా ఉండటానికి బిడ్డలందరూ కూడా మనస్ఫూర్తిగా సిన్సియర్గా ట్రై చేయాలి. వాళ్ళు అది సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తే చాలు వాళ్ళు నాయన నీ యొక్క కృపకు పాత్రలు అవుతారు. ఆ విషయాన్ని బలంగా ముద్రించండి. ఆ ప్రభావం వారిని వెంటాడనివ్వండి. ఆ ప్రభావం వాళ్ళని నాయన నీ వైపు తిరిగి నీ కోసం జీవించేటట్టుగా ఇన్స్పైర్ చేయండి. బిడ్డలందరినీ మీ దగ్గర హస్తాలు సమర్పిస్తే మనం యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.